అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముద్దుబిడ్డ వాకిడి శ్రీహరన్న మక్తాల్ నియోజకవర్గంలో వచ్చేటటువంటి అమర్చింత మండలంలో సంబంధించినటువంటి చంద్రగడ్డ శివాలయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకమైనది. అసెంబ్లీలోనే రికార్డ్స్ని మాట్లాడడం జరిగింది. చంద్రగడ్ని ఖచ్చితంగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి వాకిడి శ్రీహరన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. సాక్షాత్తు ఈ యొక్క శివయ్యని దర్శనం చేసుకొని ఆ రోజు శ్రీహరన్న కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇంత పెద్ద ప్రతిష్టాత్మక మీద కోటని ఖచ్చితంగా పర్యాటక కేంద్రంగా చేద్దామని చెప్పడం జరిగింది. దాని యొక్క అనేక లెటర్స్ కూడా పెట్టించడం జరిగింది. నిన్న అసెంబ్లీలో జూరాల బ్యాక్వాటర్ ఉన్నటువంటి జూరాల దగ్గర పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తామని, మరియు చంద్రగడ్ని కూడా పర్యాటక కేంద్రం చేయాలని చెప్పేసి అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఆత్మకూరు సంబంధించినటువంటి పరమేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే నేచర్గా చెరువులనే దాన్ని ప్రదర్శించడం జరిగింది, దాన్ని కూడా పర్యాటక కేంద్రం చేస్తామని చెప్పి అమర్చింత ఆత్మకూరు ఉమ్మడి మండలాల్లో 3 ప్రాంతాలని పర్యాటక కేంద్రంగా చేస్తామని చెప్పినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో సరైన రోడ్లు లేక ఎన్నో ఇబ్బందులు జరిగినటువంటి పరిణామాలు గత ప్రభుత్వంలో చూడడం జరిగింది. శ్రీహరన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఇదే మస్తిపురం నుండి డ్యామ్ వరకు, జూరాల డ్యామ్ వరకు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనేక ప్రాంతాలు కూడా పర్యాటక కేంద్రానికి వస్తుంటారు. అనేక మంది ప్రజలు కూడా వారికి అవైలబుల్గా రోడ్డు మంచిగా ఉండాలంటే ఆలోచనతోన గతంలో గుంతలమైనటువంటి రోడ్లను ఈరోజు 2,35,00,000 పెట్టి రోడ్డు వేయించడం జరిగింది. అనేక ప్రాంతాల్లో కూడా ఈ మధ్యలో జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో అయ్యి ఉన్నటువంటి గేట్లు కూడా వెత్తేసి చాలామంది పర్యాటకులు వస్తున్నారు. అందరూ కూడా సంతోషం వ్యక్తం పరచడం జరిగింది. రోడ్డు చాలా బ్రహ్మాండంగా అయిందని చెప్పి. కనుక ఈరోజు మేము ఏదైతే కోరుకున్నామో ఈ ప్రాంతంలో అభివృద్ధిని, దాన్ని 6 మాసాలనే శ్రీహరన్న ముందుకు నడిపిస్తున్నాడు. వారి యొక్క ఆధ్వర్యంలో చంద్రగడ్ని కూడా పర్యాటక కేంద్రం చేస్తానని చెప్పడం జరిగింది. జూరాల సంబంధించినటువంటి ఏదైతే బ్యాక్ వాటర్ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ ఆఫీస్ని తీసుకుపోవడం జరిగింది గత ప్రభుత్వంలో. ఆ డివిజన్ ఆఫీస్ కూడా తీసుకొస్తాడు ఖచ్చితంగా శ్రీహరన్న. అదేవిధంగా పర్యాటక కేంద్రం చేసి అక్కడ ఒక ఆహ్లాదకరమైనటువంటి టూరిజం స్పాట్ను కూడా చేయడానికి ఖచ్చితంగా అందరికీ సంబంధిత మినిస్టర్లు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇదంతా ఒక ఎత్తు అయితే, అసెంబ్లీలోని అనేక సార్లు కూడా అమరచింతకు సంబంధించిన అభివృద్ధి పైన, ఆత్మకూరుకు సంబంధించినటువంటి అభివృద్ధి పైన అనర్గళంగా మాట్లాడుతూ ఈ యొక్క అమరచింత ఆత్మకూరుని రికార్డ్స్లో ఎక్కే విధంగా మాట్లాడుతూ అనేక సార్లు కూడా ప్రస్తావించినటువంటి వాకిడి శ్రీహరన్నకు మేమందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా వానికి రుణపడి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.